మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. గురూజీ, గ్రహ సంచారం కూడా ప్రభావితం చేస్తారు రియల్ ఎస్టేట్ని. అంటే గ్రహాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి కదా. గోచారం ప్రకారం గ్రహాలు మారుతూ ఉంటాయి. అవును. అప్పుడు రియల్ ఎస్టేట్కి మెయిన్ బిజినెస్కి కారకుడు మెయిన్ భూమి కారకుడు కుజుడు. గత 2 సంవత్సరాల కుజుడు 6 నెలల నుంచి కుజుడు కర్కాటకంలో నీచిలో ఉన్నాడు. ఆయన ప్రభావం లేదు. అట్లాగే వ్యాపారానికి కారకుడైన బుధుడు, ఆయన ప్రభావం లేదు. ఈ రెండింటి మీద తిరిగి అల్టిమేట్ గా వచ్చేది బాటమ్ లైన్ ఈస్ ది ప్రాఫిట్ ఆర్ మనీ. ఆ డబ్బుకి ధనకారకుడేమో గురువు, ఆ గురువు ప్రభావం కూడా ఉండాలి. ఈ రకంగా కుజ బుధ గురు గ్రహాలు 3 అనుకూలం ఉన్న సమయంలో ఈ వ్యాపారాలు ఫ్లరిష్ అవుతాయి. అప్పుడు వీరు చూస్తారు. రైట్. సో హైదరాబాద్ యొక్క జాతకం ఎట్లా ఉంది రియల్ ఎస్టేట్ పరంగా? హైదరాబాద్ అనేది రాజభూమి, దీనికి ఎప్పుడు లైఫ్ ఉంటుంది. ఓకే. టెంపరీగా మధ్యలో ఎట్లా వస్తాయి, అట్లాగే ఈ రకంగా ఎక్కడ ఏ ప్రదేశంలో ఎటువంటి నిర్మాణాలు చేయాలనేది చేసుకోకుండా నిర్మాణాలు చేయటం వల్ల ఇటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా వారి జన్మజాతకాలు బిల్డర్స్ ఉంటారు, ఆ బిల్డర్స్ ఎవరో వారి జన్మజాతకం పరిశీలించుకోవాలి. ఒక ఆయన ఉన్నాడు, ఈ ఆఫీస్ స్పేస్ నిర్మించాడు గచ్చిబౌలిలో, ఆయనకు అనుకూలం కాదు. అప్పుడు వాళ్ళ కుటుంబంలో ఎవరికి ఉన్నది, లేదా వాళ్ళ పార్ట్నర్స్ లో ఎవరికి ఉన్నది, అది వాళ్ళ పేరు మీద పెట్టుకుంటే ఉపయోగిస్తుంది. అట్లాగే ఎవరి పేరుకి శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు విల్లాస్ నిర్మించుకోండి, చంద్రుడు అనుకూలంగా ఉన్నాడు రిసార్ట్స్ నిర్మించుకోండి. ఈ రకంగా వారి పార్ట్నర్స్ లో గానీ కుటుంబంలో గానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరుకి అవి మార్చుకుని వాళ్ళ ద్వారా వ్యాపారం చేసుకుంటే వారి వ్యాపారం కూడా అభివృద్ధి. మరి ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇలా ఉండడానికి కారణం ఏమన్నా రీజన్స్ ఉన్నాయా? గ్రహాలకు సంబంధించి కానీ జ్యోతిష్యానికి సంబంధించి? గత 6 సంవత్సరాల నుంచి మనం చూసాము, మెయిన్ వ్యాపారానికి కారకులైన గ్రహాలు అనుకూల స్థితిలో లేవు. ఇప్పుడేమో గురువు వచ్చి మిథునంలోకి వచ్చాడు, అది న్యాచురల్ గా వ్యాపారానికి అనువైన స్థానం. అందుకు అక్కడ మిథునంలో ఉన్న గురువు బుధుడిలాగే ప్రవర్తిస్తాడు, అందుకు వ్యాపారాభివృద్ధి చేస్తాడు. అట్లాగే మొన్నటిదాకా కర్కాటకంలో ఉన్న కుజుడు వచ్చి సింహంలోకి వచ్చాడు, ఆ సింహంలో ఉన్నప్పుడు కుజుడు వచ్చినా మళ్ళీ కనిలో కుజుడు వచ్చినా సరే మళ్ళీ వ్యాపారాలు, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పుంజుకునే అవకాశం ఉంటుంది. ఓకే. సో హైదరాబాద్కు ఏ దిశలో, ఉత్తరమా, తూర్పా, దక్షిణమా, పడమరనా రియల్ ఎస్టేట్ డెవలప్ అవడానికి అవకాశం ఉంది? ఈ హైదరాబాద్ అనేది ఒక పీఠభూమి మీద ఉంది, డెక్కన్ ప్లేట్ అంటారు, డెక్కన్ పీఠభూమి. ఈ పీఠభూమికి మనకి చూసుకుంటే న్యాచురల్ గానే ఈ మన జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఇటువంటి అన్ని డెవలప్ అవడానికి కారణం ఏంటంటే ఇవి పడమర వైపు దక్షిణ వైపు కొండలు ఉన్నాయి, అందుకు ఈ రకంగా ఈ ఫ్లరిష్. కానీ అటు దాటి మళ్ళీ పక్కకి వెళ్తున్నారు. ఈ మణికొండ అటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అవి ఇంకా పశ్చిమ నుంచి కిందకి దిగటం అవుతుంది, అందుకు అక్కడ అంత అనుకూలం కాదు. అట్లాగే న్యాచురల్ గా హైదరాబాద్ తూర్పు వైపు పల్లపు భూములు ఉన్నాయి, ఉత్తరంలో కూడా పల్లపు భూములు ఉన్నాయి. అందుకు రియల్ ఎస్టేట్ అనేది హైదరాబాద్ న్యాచురల్ గా ఇది ఒక పెట్టని కోట. కాకపోతే మనం చెప్పినట్టుగా ఏ ప్రదేశాల్లో ఎటువంటి నిర్మాణాలు చేయాలనేది చేయలేకుండా అన్ప్లాన్డ్ గా చేయబట్టి వారికి వ్యాపారానికి ఏమి అనుకూలేసాయని చూసుకోకుండా చేయబట్టి ఇటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా వీరు మళ్ళీ వారి జాతకాలు పరిశీలింపజేసుకుని ఏ రకమైన వారికి అనుకూలం ఉన్నదో చూసుకుని ఆ రకంగా మార్చుకుంటే అందరికీ మంచి జరుగుతుంది. ఓకే. రియల్ ఎస్టేట్ రంగం మళ్ళీ పుంజుకోవడానికి ఏమైనా ముఖ్యమైన తేదీలు కానీ, వారాలు కానీ, సమయాలు కానీ ఉన్నాయా ఏమన్నా? అన్నిటికీ శుభకాలాలు ఉంటాయి. ఉత్తరాయణం అనేది అందరికీ మంచిది. అవును. అట్లాగే కొన్ని మాసాలు ఒక వ్యక్తి ఏదైనా ఫ్లాటో కొనాలనుకున్నాడు, అలాంటి వ్యక్తి జాతకంలో ఏముంటే అతను కొనగలుగుతాడు? ఇది వరకు మనం చెప్పుకున్నాం, గృహం అనేది వారు స్వచ్ఛందంగా ఎవరికి వారే నిర్మించుకునేవారు. ఒక జంట పెళ్ళయిన తర్వాత గృహస్థుడు అయ్యాడు అంటారు, కానీ పెళ్ళయిన తర్వాత వాడు గృహం నిర్మించుకుంటేనే గృహస్థుడు. పక్షులు కూడా 2 పక్షులు కలిసి జంట కట్టిన తర్వాత ఒక గూడు కట్టుకుంటాయి. ఎప్పుడు గూడు కట్టుకుంటాయి? ఆ లేడీ బర్డ్ ప్రెగ్నెంట్ అయి ఉన్నప్పుడు ఆ మేల్ బర్డ్ వచ్చి గూడు కట్టడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే తన భార్య అక్కడ చక్కగా క్షేమంగా గుడ్లు పెట్టాలి, పిల్లలు పొదగాలి, అయిన తర్వాత ఎక్కడే వెళ్ళిపోతాయి. ఆ రకంగా ప్రతి వ్యక్తి కూడా ఆహార భయనిద్ర మైదానాల్లో భాగంగా ఈ గృహ నిర్మాణం అనేది తప్పనిసరిగా చేసుకోవచ్చు. ఇదివరకైతే ఉన్నదాంతో సంతృప్తి చెంది జీవధాతువులతో నిర్మించుకునేవారు, కానీ ఇప్పుడు అందరూ ఈ మోడర్న్ డేస్ వచ్చేసరికి కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్స్ వీటికి వచ్చారు. వీటికి వచ్చేసరికి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోలేరు, ఇది ఎవరో బిల్డర్ చేస్తుంటాడు. ఇదివరకు అంటే గృహం నిర్మించాలంటే ఆ యజమానే ఆ స్థలాన్ని అది చూసుకుని తనకు అనువైన స్థలం, తనకు అనువైన దిక్కు, తనకు అనువైన ప్రదేశం అవి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత శంకుస్థాపన అనేది తనే స్వయంగా చేసుకోవాలి. ఆ శంకుస్థాపన చేసేప్పుడు ఆ భూమిని పరిశీలించి అక్కడ ఎటువంటి లోపాలు ఉన్నాయి,
ఎటువంటి బ్యాడ్ ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ వాస్తులు పండితులు పరిశీలించి ఎటువంటి చేయాలనేది చెప్పేవారు. అప్పుడు అవి చేసుకుంటే సరిపోయి. ఇక అన్నీ చేసినా ఏదో ఒక దోషం లోపం ఉంటుంటది కనుక అటువంటి తొలగటం కోసం మత్స్య యంత్రాన్ని స్థాపిస్తారు. మత్స్య యంత్రం శంకుస్థాపనలో మత్స్య యంత్రం స్థాపిస్తారు. చెప్పించినప్పుడు ఒక కనిపించిన దోషాలు పోతాయి. అటువంటి దోషాలు 100 అడుగులు 100 అంగుళాల వరకు భూమి తవ్వి అందులో ఎటువంటి శల్యాలు ధాతువులు లేకుండా చేసి తర్వాత యజమానికి అనుకూలమైన దిక్కు భూమి చూసుకుని అక్కడ మళ్ళీ ఇంకా కనిపించిన దోషాలు ఉంటాయేమని మత్స్య యంత్రం స్థాపించుకుని చేస్తే ఆ నిర్మాణాలు చక్కగా ఉంటాయి. అట్లా చేసే వారికి అంత ఫ్లరిష్ అవుతుంది. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏమి, ఎవరో బిల్డర్ వెంచర్ స్టార్ట్ చేస్తాడు, ఆయన ఏ ముహూర్తంలో స్టార్ట్ చేస్తాడో తెలియదు. వెంచర్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన తనకు అవసరమైన వ్యాపార దృక్పథం, ఈ వెంచర్ సక్సెస్ అయిపోవాలి, టకటక అన్నీ అమ్మిపోవాలి అనే దృష్టితోనే చేస్తాడు. కానీ ఇక్కడ ఒక 100-200 మంది వచ్చి ఉంటారు, వారంతా సుఖంగా క్షేమంగా జీవించాలి అనే దృక్పథం ఆయనకు ఉండదు. పైగా వారంతా ఏ నక్షత్రాల వాళ్ళు వస్తారు, ఏ రాశి వాళ్ళు వస్తారు, ఏ లగ్నాల వాళ్ళు వస్తారు ఆయనకి తెలియదు. అట్లాగే వాళ్ళకి ఏ రకమైన గృహయోగం ఉన్నది అనేది కూడా చూసుకోవాలి. ఏ మనిషికన్నా గృహం వారి జన్మజాతకంలో 4వ స్థానం, గృహాన్ని ఇచ్చే గురువు, చంద్రుడు, బుధుడు ఇలాంటి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయంటే వారి గృహయోగం బట్టి చెప్తారు. అట్లాగే ఇప్పుడు అందరూ మినిమం ఎమ్యూనిటీ, ఇది నిత్యావసరం అయిపోయింది ఇల్లు అనేది. ఆ నిత్యావసరం అయిపోయేసరికి ఇప్పుడు శని పాలనలోకి వచ్చేసరికి ఈ ఈఎంఐలతోటి గృహ నిర్మాణం స్టార్ట్ చేయడం మొదలైంది. ఈఎంఐలు మొదలైనంటే దానికి శని కారకుడు. అట్లాగే ఎవరి జాతకంలోనైనా వారికి శని అనుకూలుడైతే వారు ఈఎంఐలు పెట్టి ఆ లోన్స్ తీసుకుని ఇల్లు కట్టుకున్నా కొనుక్కున్నా అవి క్లియర్ అయిపోతాయి. కానీ ఎవరి జాతకంలో వారికి శని అనుకూలుడు కాదో వాళ్ళు ఈఎంఐలు చెల్లించలేక ఇబ్బందులు పడతారు. అట్లాగే వారికి ఆ దశ, వారి జన్మ జాతకంలో ఏ దశ వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనేది చూసుకుని ఆ దశ ప్రకారం వారు చర్యలు తీసుకుంటే ఇటువంటి ఇబ్బందులు పడకుండా వారు గృహాలు నిర్మించుకోవటానికి సుఖంగా ఉండడం జరుగుతుంది. రైట్. అంటే ఒక భూమి కానీ ఒక ఆస్తి కానీ కొనేటప్పుడు జ్యోతిష్యపరంగా ఎలాంటి సూత్రాలని అనుసరించాలి? ముందు ఆ బిల్డర్ ఏ రోజున అది స్టార్ట్ చేశాడు, ఆ భూమి పూజ తెలుసుకోవాలి. ఆయన ఏ ముహూర్తంలో స్టార్ట్ చేశాడు, ఆ ముహూర్తం వీరికి అనుకూలమా కాదు. అట్లా కూడా ఉంటుందా? తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్. వీళ్ళ పేరుకు రావాలి. ఆ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు అందరం చూస్తుంటాం, మార్నింగ్ అందరూ పోయి రిజిస్ట్రేషన్ ఆఫీసులో కూర్చుంటే ఆ సాయంత్రం వరకు ఎప్పుడు సంతకాలు అవుతాయో కూడా ఎవరికి తెలియదు. ఆ అధికారి ఏ సమయంలో సంతకం పెట్టాడు, రాహుకాలంలో పెట్టాడా, వీరికి వ్యతిరేక గ్రహం హోరాలో పెట్టాడు, వీరికి గురువు అనుకూలం అవి కూడా చూసుకో. శనిహోరం ఉంటుంది, వీరి గృహాల అసలు సంతకం అయితే వీళ్ళకి ఉపయోగిస్తారు. ఆయన శనిహోరాలో పెట్టాడంటే, ఆయన రాహుహోరాలో పెట్టాడంటే ఇటువంటివి కూడా ఫలితాలు. ఇవన్నీ చూసుకున్న తర్వాతనే రావాలి. సరే, ఈ రకంగా ఎవరైతే ఇల్లు ఈ రకంగా కొనుక్కున్నారో ఈ శని ప్రభావం వల్ల వారి శనికి అనుకూలం అయితే ఈఎంఐలో క్లియర్ అయిపోతే లేదా వారు ఇబ్బందులు పడతారు. ఈ తర్వాత ఏమిటి, ఆ బిల్డర్ కట్టిన తర్వాత ఎంతకాలానికి ఆ గృహం పూర్తయింది, వీరు ఎప్పుడు తీసుకుంటున్నారు అది కూడా చూసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారు, ఈ గృహ ప్రవేశానికి సరైన ముహూర్తాలు అవి చూసుకుంటారు, వారికి అనుకూలమైన ముహూర్తం ఏదో చూసుకుంటారు, వెళతారు. అక్కడ ఏదో ఆ రోజు సత్యనారాయణ వ్రతం ఏదో చేసుకుంటారు. కానీ అందరూ కూడా గృహ ప్రవేశం జరిగినప్పుడు తప్పనిసరిగా హోమం హోమం నవగ్రహ హోమం చేసుకోవాలి. వాస్తు పాశుపతం అని ఉంటుంది, అది కూడా చేసుకోవాలి. ఆ బిల్డర్ నిర్మించిన సమయం వారికి కానీ వీరికి అనుకూలం కాకపోతే ఆ ముహూర్త దోషాలు వీరికి వస్తాయి. ఆ ముహూర్త దోష నివారణకి చేసుకోవాలి. ఇవన్నిటికీ మించి ఎవరికి ఈ కాలంలో ఇటువంటి చాలా వరకు చేస్తున్నారు, భూమి పూజ అంటారు. ఆ భూమి పూజకి ఎవరో పొలిటీషియన్ లేకపోతే సినిమా స్టార్ ను తీసుకొచ్చి చేస్తారు. వారి జాతకం ఎట్లా ఉన్నది, వారి చేతులు ఎటువంటి వారి చేతులు చేసారంటే మరి వీళ్ళకి అనుకూలమా కాదా? మీకు ప్రత్యక్తారో నైదంతారో విపత్తారో అయిన వాళ్ళు నిర్మించారు, స్టార్ట్ చేశారంటే దట్ విల్ గివ్ యూ బ్యాడ్ ఎఫెక్ట్. ఇన్ని ఉంటాయి అందులో. కానీ బిజినెస్ అనేసరికి అమ్మేస్తారు, చూసుకోరు. సో ఇటువంటివన్నీ విజిబుల్ దోషాలు. ఇవి కాకుండా విజిబుల్ గా లేని దోషాలు ఉంటాయి. చాలా మంది ఏం చేస్తారు, గృహ నిర్మాణం చేసేప్పుడు అక్కడ రకరకాల ఈ భూమి మీద తవ్వినప్పుడు ఆ శల్యాలు కొన్ని అక్కడ ఉండిపోతాయి, శల్య దోషాలు ఉంటాయి. ఏ ఆవరణలోనైనా ఈ ఇదివరకు కాలం నుంచి మనం చూసుకుంటే ఏనుగు సంబంధించిన అవశేషాలు, ఏనుగు అమ్మిక అస్థికలు కానీ అక్కడ ఉన్నాయంటే అక్కడేమో వారికి నష్టాలు జరుగుతాయి, కీళ్ళ నొప్పులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు.
అశ్వాలు గుర్రాలకి సంబంధించిన భూమికలు అటు అస్థికలు అక్కడ ఉండిపోయినాయి అంటే వారికి వ్యాపార నష్టం జరుగుతుంది. ఈ గొర్రెలు మేకలు అటువంటి వాటికి సంబంధించిన అస్థికలు ఉన్నాయంటే ధనహాని జరుగుతుంది. ఆ తర్వాత ఈ కుక్కలు సునకములు అటువంటికి సంబంధించిన అస్థికలు ఉన్నాయంటే వారు ఇరుగు పొరుగులు కొట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ గొడవలు అవుతా ఉంటాయి. కుక్కలు కొట్టుకున్నట్టు కొట్టుకుంటా ఉంటారు. ఆ తర్వాత ఎక్కడైతే ఈ మనిషికి సంబంధించిన అవశేషాలు ఉన్నాయంటే వారికి అపమృత్యు భయం వస్తుంది. ఆ తర్వాత ఎక్కడైతే ఈ పాములకి సంబంధించిన అవశేషాలు లేదా వాటి కుబుసాలు ఉన్నాయంటే అక్కడ వాహనాలకు ప్రమాదం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాహనాలు కాలిపోవటం లేదా వాహనాలు యాక్సిడెంట్లు అవ్వటం అటువంటివి జరుగుతాయి. ఇటువంటి దోషాలు కనిపించిన దోషాలు ఉంటాయి. ఇవి అందుకోసమే 100 అంగుళాల భూమి తవ్వి అటువంటి లేకుండా చేయమని చెప్పారు. అది ఎంతవరకు చేస్తున్నారు ఇప్పుడు అందరికీ తెలియదు. తర్వాత ఇంకొకటి విషయం, 100 అంగుళాలు 100 అంగుళాల వరకు 100 అంగుళాల వరకు భూమితో మట్టి తీయాలి. ఆ తర్వాత ఇంకో విషయం ఏంటి, అటువంటి భూమిని తవ్వి తీసి చేసిన కన్స్ట్రక్షన్ టైంలో కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఆ కన్స్ట్రక్షన్ టైంలో ఒక మల్టీప్లెక్స్ నిర్మించాలంటే ఇంచుమించు 1 year పడుతుంది. ఆ 1 year లోపు అక్కడికి కొన్ని జంతువులు చేరుతాయి, పక్షులు వచ్చి చేరుతాయి, పాములు వచ్చి చేరుతాయి. తర్వాత అక్కడ కన్స్ట్రక్షన్ చేసే వర్కర్స్ భోజనాలు తెచ్చుకుని బిర్యానీలు తెచ్చుకుని తినేసి కోడి ఎముకలు అక్కడ పడేస్తారు. అట్లాగే అక్కడ ఏమైనా పాములు అవి వచ్చినాయంటే చంపేసి అక్కడే పడేస్తారు. అవన్నీ పక్కన పడేసాం అనుకుంటారు కానీ తర్వాత ఈ కప్పు పడిపోయి అవి శల్య దోషాల్లోకి వస్తాయి. ఇంకొకటి ఏంటంటే ధాతు దోషాలు కూడా ఉంటాయి. ఈ కన్స్ట్రక్షన్ కోసం తీసుకొచ్చిన ఐరన్ పీసెస్ ఉంటాయి. ఐరన్ లెంగ్స్ ప్రకారం వాటికి ఎంత కావాలో కట్ చేసి వాడతారు. ఆ మిగిలిపోయిన వేస్ట్ మెటీరియల్ రద్దు ముక్కలు పక్కన పడేస్తారు. కానీ ఆ పక్కన పడేసినప్పుడు అవి మళ్ళీ భూమిలో కప్పబడిపోతాయి. ఆ కప్పబడిపోయినవి కూడా చెడు ప్రభావం చూపిస్తాయి.